ఓం నమో నారసింహాయ. ఈరోజు తెలంగాణ తిరుపతిగా పేరుగాంచినటువంటి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం లోపల గీతా జయంతి మార్గశిర ఏకాదశి సందర్భంగా బుధవారం రోజున విశేషంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అయ్యప్పలందరూ కూడా గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొనేలా చేసి ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని అందరికీ కూడా అనుగ్రహింపజేసినటువంటి దేవస్థాన ఈవో గారు అయినటువంటి ఈవో గారికి అట్లాగే శాసన సభ్యుల గారికి కూడా మరీ కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో దేవస్థానంలో నిర్వహించాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి దేవస్థానాల్లో ఉన్నటువంటి ఈవోలు కానివ్వండి, శాసన సభ్యులు కానివ్వండి, తమ పరిధిలో ఉన్నటువంటి దేవాలయాల లోపల విశేష కార్యక్రమాలు నిర్వహించినట్టయితే సనాతన ధర్మం అనేది నిర్విఘ్నంగా నిరామయంగా విరాజిల్లుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. స్వామి అనుగ్రహము ఆ యొక్క దేవస్థాన ఈవో గారికి, ఆ యొక్క శాసన సభ్యుల గారికి పరిపూర్ణంగా ఉండాలని తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. ఓం నమో నారసింహాయ, ఓం నమో యాదాద్రి వాసాయ. సూర్యాపేట జిల్లా నుంచి వచ్చాము మేము. అయితే ఈరోజు మన యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి గిరి ప్రదక్షిణకు ఏర్పాటు చేసిన మన ఈ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన కమిటీకి అయితేనేది, ఇక్కడ ఉన్న మా అయ్యప్ప స్వామి భక్త బృందానికి అయితేంది పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు నీరుల అన్నయ్య గారు కూడా ప్రభుత్వ దృష్టికి కొన్ని విషయాలు తెలియపరచడం జరిగింది. ఏ విధంగా శబరిమలలో మనకు ఒక తెలంగాణ భవనం ఒకటి ఏర్పాటు చేయాలనేది ఒకటి, మరి అదేవిధంగా మనకు కూడా ఒక అయ్యప్ప స్వాములందరికీ ఒక దినాన్ని రోజు ప్రకటించి ఆ రోజు అయ్యప్ప పడిపూజను రాష్ట్ర ప్రభుత్వమే ప్రభుత్వం నిర్ణయించాలని, అధికారికంగా నిర్ణయించాలనేది మేము నిలుపుదానికి విన్నవించుకోవడం జరిగింది. సార్ కూడా స్థానికంగా స్పందించి మన ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీ ద్వారా తెలియపరుస్తామని చెప్పి తెలియపరిచారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మన అయ్యప్ప భక్త సమాజం తరఫున బీర్లయ్య గారికి. ఎందుకంటే వారు కూడా 20 సార్లు ఎమ్మెల్యేగా 20 సార్లు అయ్యప్ప దీక్ష తీసుకొని అయ్యప్ప స్వామి అంటే ఇది, అయ్యప్ప స్వామి యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది, అయ్యప్ప స్వామి దీక్ష ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఆ స్వామి గ్రహించింది. కాబట్టి విషయాలను వెంబడే సానుకూలంగా అర్థం చేసుకొని స్పందించి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అధికారికంగా అయ్యప్ప పడిపూజ నిర్వహించి రాష్ట్రంలోని అయ్యప్పలందరినీ అక్కడికి పిలిచి ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం వారు ఈ విధంగా కృషి చేసేటట్టే అదేవిధంగా తెలంగాణ భవన్ కూడా కేరళలో ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పోలీస్ ఫోర్స్ను కూడా మన అక్కడ ఏర్పాటు చేసి తప్పిపోయిన మన తెలంగాణ భక్తులు అయితే ఆంధ్ర భక్తులు అయితే తప్పిపోతారు కొంతమంది, వారిని చేరదీసి వాళ్ళ గమ్యస్థానాలు చేర్చే విధంగా మనం ఒక పోలీసు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసుకున్నట్టయితే వాళ్ళ భక్తులందరూ కూడా మంచిగుంటుందని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేసిన మన అనిల్ స్వామి గారికి అయితే ఆర్ఆర్ రాజస్వామి గారికి అయితే రాజన్న గురుస్వామి గారికి అయితే అందరికీ, అదేవిధంగా దేవస్థాన ఈవో గారికి కూడా ప్రసాదాలు పంపిణీ చేసిన వారి సొంత ఖర్చులతోటి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అయ్యప్ప భక్త సమాజం తరఫున. ఈరోజు తెలంగాణలో మొదటి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి గిరి ప్రదక్షిణ రాష్ట్రంలో ఒక కొత్త వరవడి వేల మంది అయ్యప్ప స్వాములతోటి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి గిరి ప్రదక్షిణ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో మబ్బుల 4 గంటలకు స్వాములంతా కూడా పూజను ఆచరించి ఇలా గిరి ప్రదక్షిణ చేసి అదేవిధంగా మెట్ల ద్వారా స్వామిని దర్శనం చేసుకొని పెద్ద ఎత్తున ఈ గిరి ప్రదక్షిణను విజయవంతం చేసినటువంటి మా స్వాములందరికీ స్వామి సేవను తెలియజేస్తూ, స్వాములు 41 రోజు పెద్ద దీక్షతోటి ఆ శబరిమలలో అయ్యప్ప స్వామి 18వ బడి దర్శనం చేసుకొని తెలంగాణ రాష్ట్రం దినదినాభివృద్ధి చెందాలని, పంటలు అధికంగా పండాలని, అందరూ ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యాలతో ఉండాలని స్వామివారు పొద్దున సాయంత్రం కఠినమైన దీక్షలతోటి ఈ 41 రోజు దీక్ష చేసి ఇవాళ గిరి ప్రదక్షిణలో రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 10,000 మంది వచ్చి గిరి ప్రదక్షిణ చేసినందుకు స్వాములకు స్వామిని తెలియజేస్తూ ఆ స్వామివారి ఆశీర్వాదంతో తెలంగాణ ఇంకా కూడా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరొకసారి మా స్వాములకు గిరి ప్రదక్షిణలో పాల్గొన్న స్వాములందరూ కూడా స్వామి శరణం.